సో ఇన్షార్ట్లో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి జస్ట్ బేసిక్ వీడియో ఎడిటింగ్ ఇస్తాను. ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ నార్మల్ వీడియో, అండ్ మనం దేనికి ఫిట్ అవుతుందో చూసుకోండి. ఇలా ఇలా మీకు ఏ రేషియోలో కావాలో ఆ రేషియోలో. నాకైతే ఫుల్ కెమెరా ఫిట్ అవ్వాలి, అందుకని ఇలా. అండ్ టెక్స్ట్ వచ్చి లైక్ మీరు దేని గురించి చేస్తున్నారు, గుడ్ మార్నింగ్, లేకపోతే ఏదైనా హెల్త్ టిప్ చెప్తున్నారంటే దాని గురించి ఇలా టైప్ చేసుకోవచ్చు. దెన్ ఇది మీరు ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ పార్ట్ వరకే కావాలి అంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అండ్ క్యాప్షన్స్ ఇలా స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు, ఇంకా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి గుడ్ మార్నింగ్ తర్వాత మీకు ఇలా రావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కూడా పెట్టుకోవచ్చు, ఇంకా టెక్స్ట్ చేసుకుంటూ వస్తుంది. సో నాకు ఇప్పుడు అయితే వద్దు కాబట్టి నేను తీసేస్తాను. ఓకే, దెన్ మ్యూజిక్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో ఫ్రమ్ వీడియో అంటే నాకు ఆల్రెడీ ఈ ఆడియో ఉందన్నమాట. ఈ సాంగ్ తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనకి సాంగ్ వచ్చేస్తుంది. లేదు నాకు ఈ ఆడియో వద్దు, నా గ్యాలరీలో ఒక సాంగ్ ఉంది, నాకు మై మ్యూజిక్లో నుంచి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఈ సాంగ్. లేదంటే మీరు వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది కూడా చేసుకోవచ్చు. ఓకే, దెన్ టెక్స్ట్ చెప్పేసాను, మ్యూజిక్ చెప్పాను, స్టిక్కర్ చెప్పాను, ఫిల్టర్, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ ఉంది, ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇది ట్రెంబల్, ఇలా ఇలా మీకు ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెయిడ్ అనమాట, వర్చువల్ మనం వెళ్ళకూడదు. ఓకే, పెట్టుకున్నా. ఇది కొంచెం దూరమే వస్తుంది, లైక్ 4 seconds అలానే వస్తుంది. సో మనం ఎక్కడ కావాలో ఆ ఎఫెక్ట్ అక్కడ పెట్టుకోవచ్చు అంతే. దెన్ ఫిల్టర్స్, నాకు తెలిసి ఒరిజినల్గా బాగుంది. దెన్ ఏఐ ఎఫెక్ట్, డబల్ లైన్, ఇల్యూజన్, ఇలా. నాకు ఇవేం అవసరం లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు. దెన్ అని చెప్పాను. దెన్ స్లోమో, వెరీ ఇంపార్టెంట్. స్లో మోషన్ స్టాండర్డ్ అంటే ఏంటంటే లైక్ స్లో మోషన్ ఇప్పుడు మీరు స్టాండర్డ్గా ఒకే వీడియో మొత్తం ఒకే స్లో మోషన్లో వెళ్తుంది. మీరు బ్యాక్ పెట్టుకుంటే అంటే బ్యాక్వర్డ్ వెళ్తే లైక్ మైనస్ అంటే స్లో మోషన్ వస్తుంది. ఇలా ఫార్వర్డ్ వెళ్తే మీకు ఫాస్ట్ వస్తుంది. మీకు చూపిస్తాను. ఇది స్లో మోషన్ అనమాట. ఇలా ఫ్రంట్ వెళ్తే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్. సో మనకి ఫుల్ వీడియో ఒకే స్లో మోషన్లో వెళ్ళాలంటే స్టాండర్డ్ పెట్టుకోవాలి. లేదంటే కర్వ్ పెట్టుకున్నామంటే ఇది స్లోమో స్టార్టింగ్. మీకు ఎక్కడెక్కడ స్లోమో కావాలి, ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కావాలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను అక్కడక్కడ స్లోమో పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది. ఇంత ఇంత ఇవన్నీ అవసరం లేదు. ఓకే, మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారంటే స్ప్లిట్. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మనకు వద్దు అంటే స్ప్లిట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వద్దు అంటే స్ప్లిట్ చేసి డెలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే అన్డూ చేసుకోవచ్చు. అంతే. ఇది బేసిక్ అండి, బేసిక్ వీడియో. సేవ్.